రైట్ బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దోహాలోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల కోసం అత్యవసర ప్రయాణ హెచ్చరికలను కూడా జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ సూచించింది. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎవరు అనవసరంగా వాళ్ళ ఇంటి నుంచి కూడా బయటకు రావద్దని, సురక్షితమైన ప్రదేశాల్లోనే ఉండాలని స్పష్టం చేసింది. యుద్ధానికి సంబంధించి ఖతార్ ప్రభుత్వ అధికారిక ఛానళ్ల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, అధికారిక వనరుల ద్వారా వచ్చే వార్తలను కూడా నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాలు, తప్పుడు ప్రచారాలను కూడా నమ్మి ఆందోళన చెందవద్దని, వాటిని ఇతరులతో పంచుకోవద్దని కోరింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయవద్దని భారతీయులకు సూచించింది. గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం ప్రభుత్వం ఖతార్లోని భారతీయుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే భారత ఎంబసీ ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసింది. During these unprecedented times that we all are facing for the last 48 hours. I want to assure you that the Government of India attaches very high importance to the safety, security and well-being of the Indian nationals across the region and in UAE. Prime Minister Shri Narendra Modi ji has spoken to the President, His Highness Sheikh Mohammed, yesterday night, and also earlier External Affairs Minister Dr. Jaishankar spoke to the Foreign Minister, His Highness Sheikh Abdullah. We have thanked them for their prompt and effective action they have taken to ensure safety, security of the country, the residents and the Indian community here in UAE. Friends, I would like to tell you that the Indian Embassy in UAE and the Indian Consulate in Dubai, we are working round the clock 24/7 to ensure that we are available to